హీరో వచ్చి ఆ భయాన్ని పోగొడతాడు. అవును. ఆవిడ ప్రభాస్ ఏదేదో సినిమా ఉంటది సేమ్ సలార్దు, ఇట్లా భయాన్ని పోగొట్టేటటువంటి పరిస్థితి ఒక టైంకి రావాలి. ఈ 2 ఏళ్ల నుంచి వీళ్ళు భయపెడుతున్నారు. అంటే సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు దీని మీద అంత పరీక్ష పెట్టుకోవాల్సినంత అవసరం లేదు కదా. నాయకుడు సత్తా ఇంకెప్పుడు తెలుసుద్ది? ఇప్పుడు భయపడ్డాడంటే రేపు భయపడ్డా, ఇప్పుడు భయపడ్డాడంటే రేపు భయపడ్డా. అప్పుడు ఇతను కాకపోతే భయపడ్డోడు ఇంకోటి తెచ్చుకుంటాడు. భయపడినోడు లొంగినోడుతో ఏం చేసుకుంటాడు రాజకీయం? తెలుగుదేశం ఎందుకు జనసేన మద్దతు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు బీజేపీ సహకారం తీసుకోవాల్సి వచ్చింది? అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడే చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగినాయి, దాడులు జరిగినాయి, పత్రాలు చింపేయడం ఇవన్నీ చాలా జరిగినాయి కదా. ఇప్పుడు అధికారంలో లేరే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఎలా సాధ్యం అవుతుంది? నేను అంటుంది ఇన్ఛార్జీలు ఇబ్బంది పెట్టడమా? కూటమి కట్టాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి ఎందుకు వచ్చింది? భయపడే నాయకుల వల్ల. జనసేన వాళ్ళు ఇప్పుడు ఏమని చెబుతారు? మీరు పారిపోతుంటే మేము కదరా వచ్చింది మిమ్మల్ని కాపాడింది అంటారు. అంతే కదా. మీకు పోటీ చేసే ధైర్యమే చాలని రోజున మండల పరిషత్తులు వీటిట్లో మేము వచ్చాము తోడు. అట్లాగే మీరు బయటికి రావడానికి భయపడ్డ రోజున చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి లోపలేసిన రోజున పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తేనే కదా మీరు తిరిగింది అంటారు వాళ్ళు. అంటే ఏంటి అర్థం? భయాన్ని పోగొట్టాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వస్తే గానీ వాళ్ళకి భయం పోలా. అలాంటి పరిస్థితి వీళ్ళకి వస్తే వీళ్ళేం పొత్తులు పెట్టుకోరు కదా. కాబట్టి పార్టీలోనే బలమైన నాయకుడు కావాలి. బలమైన నాయకులు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోకపోతే ఎలక్షన్స్ ముందు గబక్కన వచ్చి